చాలామంది ఇంటర్వ్యూల్లో మెయిన్ పోయేది ఎక్కడ, శాలరీ డిస్కషన్ దగ్గర. వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అడుగుతారు. మనం వెంటనే ఒక నెంబర్ చెప్పేస్తాం. ఎయిదర్ అది టూ లో ఉంటుంది, ఎయిదర్ టూ హై ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంతా అడిగితే ఆ అమ్మాయి బయట మార్కెట్ కండిషన్స్ బాగాలేవని 8 lakhs అని చెప్పింది. వాళ్ళు 8.5 lakhs ఇచ్చి ఆఫర్ లెటర్ ఇచ్చారు. కానీ ఆ అమ్మాయి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోల్కి వాళ్ళు 12 lakhs దాకా ఇస్తారని చెప్పి. సో మీరు ఎప్పుడు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగినా కానీ ఒక రేంజ్ చెప్పండి. ఐఎమ్ ఓపెన్ ఫర్ 10 lakhs to 13 lakhs అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్ అని చెప్పండి. సో లైక్ 12 lakhs to 15 lakhs మీరు ఒక రేంజ్ ఇస్తే వాళ్ళు దాంట్లో డిసైడ్ అవుతారు. కానీ మీరు ఒక ఫిక్స్డ్ నెంబర్ చెప్తే ఒకవేళ అది హైగా ఉందనుకోండి ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. టూ లోగా ఉందనుకోండి వాళ్ళు 2 లోకి రిక్రూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ క్యాండిడేట్ తన మీద నమ్మకం లేదేమో అని చెప్పి కూడా రిజెక్ట్ చేయొచ్చు. సో ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. గ్లాస్ డోర్ ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ రోల్కి ఎంత ఇస్తున్నారు కనుక్కొని మీరు మీ ఆఫర్ని కోట్ చేయండి. ఆల్ ద బెస్ట్.